ఏం చేస్తున్నావు లలిత? టైం ఎంత అయింది ఇప్పుడు? 12:30 అయింది. 12:30 అయింది. ఇంకా మధ్యాహ్నం అన్నం చేయాలి కదా, దానికోసమని బియ్యం అయితే నానబెట్టిన. బియ్యం నానబెట్టినావు? రోజు పప్పు తిని యాసరికి వచ్చింది, అందుకని ఇక ఆలు కుర్మా పలావన్నం చేస్తా. ఆలు కుర్మా ఏమేమి కావాలి ఆలు కుర్మాలకి? ఏమేమి కావాలి అన్నీ కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డలుగా పండు ఇవన్నీ మసాలా మిక్సీ పట్టుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్, ఇక రోజు సేని పోతాం కదా, అన్నం పప్పు క్యారెట్ కట్టుకొని పోతాము. ఇంకా అది తిని కొంచెం బోర్ పెట్టింది అనమాట. అందుకని ఇక ఈరోజు ఆలు కుర్మా పలావన్నం చేస్తా మధ్యాహ్నంకి. అయితే ముందైతే ఉర్లగడ్డలు కట్ చేసుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుక్కర్లో వేస్తే తొందరగా ఉడుకుతాయి, అందుకనగా కుక్కర్లో పెడుతున్నాను. కుక్కర్లో తొందరగా ఉడుకుతారా మరి? ఉర్లగడ్డలు ఉడుకుతున్నాయి. ఉర్లగడ్డలు అయితే కుక్కర్లో వేసినా కదా, ఇంకా పొయ్యి కానీ పెట్టించిన అనమాట. ఇప్పుడైతే ఉల్లిగడ్డ టమాటా పళ్ళు కట్ చేసుకుంటా, ఇవన్నీ మసాలాలు కానీ మిక్సీ పట్టుకుంటా. అదేమి అల్లము ఎల్లిపాయలు, అల్లము ఎల్లిపాయలు యాలకులు ఇవేం మిక్సీ పట్టే అవసరం లేదా? అవునా? బిర్యానీ అంటాను, పలావ్ చేసేటప్పుడు దాంట్లోకి వేసుకోవాలా. బిర్యానీ వస్తుంది ఈరోజు. బిర్యానీ చేయాలనిపించిందేమో. ఉడికినా ఉర్లగడ్డలు? 2 విజిల్ వచ్చినాయి ఉర్లగడ్డలకి. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసినా, మరి ఇవన్నీ కట్ చేసుకుంటా నేను. ఉర్లగడ్డలకే 2 విజిల్ వచ్చినా? కుక్కర్ 2 విజిల్ వచ్చింది. కాలవా ఉర్లగడ్డలు? చల్లగా ఉన్నాయి కదా. చల్ల నీళ్ళు వేసిన దీంట్లో. ఉల్లిగడ్డ టమాటా ఇవి అయితే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉర్లగడ్డలు కానీ ఉడికినాయి. ఇప్పుడైతే పొట్ట తీసేస్తున్నా. పలావన్నంకి అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఉర్లగడ్డలు కానీ ఉడికినాయి ఆలు కుర్మాకి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ అయితే ఆన్ చేస్తా. ఎన్నిసార్లు కొట్టాలా? పని చేయడం లేదే మరి. 2 ఉన్నాయి అవి. ఒకటి పోయిందని ఒకటి తెచ్చినా, కానీ మరి పని చేస్తుంది, దానికోసం 2 ఉన్నాయి. నేనైతే పలావన్నంకి, ఇదైతే ఆలు కుర్మాకి కడాయి పెట్టినా. మరి దీంట్లో తడి దానికోసం అది చెయ్యి అంటుంది. తర్వాత అన్నంకే కదా నూనె. తర్వాత అన్నంకి అయితే ఇంకా పలావన్నంకి 3 స్పూన్లు నూనె వేసిన. ఇదైతే ఆలు కుర్మాకి 2 స్పూన్లు వేస్తున్నా. కొంచెం నూనె వేడైనాక కొంచెం మసాలా దినుసులు వేసుకుందాం దీంట్లో. నూనె అయితే వేడైంది, కొంచెం మసాలా దినుసులు వేసుకుందాం దీంట్లో. ఇంకా బిర్యానీ ఆకు, చెక్క, లవంగా, యాలకులు ఇవైతే వేసేస్తాయి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం జీలకర్ర,
బిర్యానీ చేసినట్టుందేను, బిర్యానీ ఆకు అన్నీ. పలావన్నం కంటే ఇంకా వేస్తేనే కొంచెం బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కట్ చేసుకుని ఉల్లిగడ్డ వేస్తున్నా. వాటర్ చేసేకుండా ఉల్లిగడ్డ అల్లం కుర్మాలు వేసుకొని టమాటా ఉల్లిగడ్డ రెండింటిలో కట్ చేసిన. ఇదైతే బాగా ఎర్రగా కావాలన్నమాట ఉల్లిగడ్డ. పలావన్నం కన్నా అదేమంటారండి కలర్ పెద్దగా రాదనమాట. నేను చేస్తే కొంచెం బాగా ఎర్రగా వస్తుంది కదా కలర్. కొంచెం నేను చేస్తే కొంచెం తెల్లగా ఉంటుంది. ఏం తక్కువ వేసింటావు అప్పుడు? ఏమో అర్థం కాదు. దాంతో ఎక్కువ చేయలేదు. వేడిగా నూనె వేడైంది. కరివేపాకు వేయడం మర్చిపోయినాం చూడు. ఏం కాదులే బోల్గడ్డ ఎప్పుడు అట్లే వేసేది. ఏదో ఒకటి మర్చిపోతున్నాం. ఆలు కుర్మాకు కానీ నూనె వేడైంది. దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు, దీంట్లో కట్ చేసుకుని ఉల్లిగడ్డ టమాటా అయితే వేస్తా. ఇవన్నీ బాగా మగ్గాలన్నమాట టమాటా ఉల్లిగడ్డ. ఈ లోపల నేను అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టుకుంటాను. మిక్సీ పట్టుకో. ఇదే ఎల్లిపాయలు అల్లం అయితే మిక్సీ పట్టుకొస్తా. కొంచెం నీళ్ళు వేస్తే తొందరగా జరుగుతుంది. ఇది అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టుకొచ్చిన. కొంచెం నీళ్ళు వేసిన దానికి బాగా ఎక్కడ ముక్కలు లేకుండా బాగా మెరిగింది. పడుతుంది పాట చెప్తూనే ఉన్నాయి దీంట్లో కడాయిలో. అంటే తడి ఉంటుంది కదా కదా, ఉల్లిగడ్డ తడి ఉండలే కదా. టైము ఎంతసేపు పాట పడుతుంది. ఉల్లిగడ్డ కానీ మగ్గుతుంది. ఈ లోపల ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము. కత్తితో అయినా కట్ చేసుకోవచ్చు, మనం లేదంటే ఉల్లిగడ్డతో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా చేయితే ఇట్లా అంటున్నా. పిసికేదేనా కట్ చేస్తే ఉప్పులో బాగుంటాయి. ఓకే, ఎక్కువ పెద్ద సైజు ఉంటే ఇష్టం ఉండదు దానికనే. ఇలా ఉల్లిగడ్డ బాగా మగ్గింది. ఇంకా టమాటా ముక్కలు వేసుకున్నాం. దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేస్తా ఆలు కుర్మాలకి. అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసుకున్నా. పసుపు, కారము, కొంచెం పసుపు, ఇంకా తగినంత కారం, ఇంతలో కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు అయితే వేసుకున్నాము. ఉప్పు డబ్బాలో అయిపోయింది, ప్యాకెట్ వేస్తా.
దాంట్లోకి వేసుకో. ఇప్పటికి వేస్తాను మరి మాడిపోతుంది. వెయ్యి. ఆలు కుర్మలకి తగినంత ఉప్పు, కొంచెం ఒక చుక్క నీళ్ళు వేసుకున్నాం, లేదంటే అడగడుతుంది మసాలా. ఆలు కుర్మలకి అయితే అన్ని మసాలాలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఉర్లగడ్డలు కట్ చేసుకుని ఉర్లగడ్డలు వేసుకున్నా. ఒకసారి అంతా కలిపేసుకొని ఇంకా తగినన్ని నీళ్ళు అయితే వేసుకున్నాము. నీళ్ళు వేసుకుంటే కుర్మా అయిపోతుంది కదా. ఉడికితే కొద్దిసేపు ఉడికితే దీంట్లోకి మసాలాలు ఏం లేవు ఇంకా వేసేటివి. లాస్ట్లో ఇంకా కొత్తిమీర అయితే వేసుకున్నాము. వేసుకోవాలంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, మనకు పొలవన్నంలోనే ఉంటుంది కాబట్టి ఇంకా ఏం లేదు. దాంట్లోకి ఏం వేస్తావు? ఇంకా కొంచెం మగ్గలేదు, ఇంకా బాగా ఎర్రగా కాలమవుతుంది కదా, మనకి కొంచెం మాడిపోయినట్లు కాలేదు. ఆలు కుర్మలకి అయితే తగినన్ని నీళ్ళు వేసేస్తున్నా. ఇదైతే కొంచెం చిక్కువన్నాక ఇంకా దించేసుకునేది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. మూత పెట్టేసాను కదా. మూత అయితే పెట్టేసిన. ఆలు కుర్మాకి మీ పొలవన్నం చూద్దామండి. అయితే లేవా ఉల్లిగడ్డ అంతా బాగా మగ్గింది. ఇప్పుడైతే బాగా కలర్ వచ్చింది కదా పొలవన్నంకి. దీంట్లో అల్లం పేస్ట్ వేసుకుందాం. ధనియాల పొడి మన కింద పెట్టినా కదా. అల్లం పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి. దాన్ని పడతాయి మసాలాకి, దాంట్లోకి దీంట్లోకి. మనం బిర్యానీ లెక్క మసాలా వేసుకున్నాం కదా అప్పుడే, చెక్క లవంగా అవన్నీ. ఇప్పుడైతే నేను ధనియాల పొడి అల్లం పేస్ట్ అయితే వేసిన. ఇది ఒకసారి కలిపేసుకొని కొంచెం పెరుగు వేసుకున్నామండి. 2 స్పూన్లు పెరుగు వేస్తున్నా. ఇంకా అసలు ఏం పెరుగు వాసన వస్తే ఏమరుస్తుంది అదే. అసలు ఏం కదా లేదు, అన్నీ తినుకుంటుంటుంది, అది మూతి పెడుతుంది. ఇది కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇంక మనము అది పలావ్ ఉడికేకి నీళ్ళు అయితే వేసుకున్నాము. గ్లాసు ధర బియ్యం తీసుకున్నా నేను. ఇప్పుడైతే అంత మసాలా బాగా మగ్గింది. నీళ్ళు వేసుకున్నాము. గ్లాసున్నర బియ్యం తీసుకున్నా కదా, 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నా. గ్లాసున్నర బియ్యంకి 3 గ్లాసులు నీళ్ళు. పొలవన్నంకి 1కి 2 అన్నమాట. ఉడకాలి కదా, నీళ్ళు బాగా ఎసరు కాగల. ఎసరు అయితే మరినాక బియ్యం వేసుకున్నాం. బియ్యం కానీ బాగా నాన్నాయి. దీంట్లో తగినంత ఉప్పు అయితే వేస్తా. కొంచెం కొత్తిమీర, మూత అయితే పెట్టేసుకుందామని. నీళ్ళు మరినాక బియ్యం వేసుకున్నాము. ఇంకా ఆలు కుర్మగానే ఉడుకుతుంది. ఆలు కుర్మ స్మెల్ అప్పుడే అదురుతుందా పోయి. పడిచిన బట్టల ముక్కకు కూడా అంత మంచిగా వాసన వస్తుంది. కొంచెం కొత్తిమీర అయితే వేస్తా. 1 నిమిషం ఉడికినిచ్చి స్టవ్ బంద్ చేసుకున్నాం. వేరే కొత్తిమీర కానీ అట్లే బాగా మన సెంటది కాబట్టి బాగా మంచి వాసన వస్తుంది. కొత్తిమీర అయితే వేసుకున్నాం కదా, 1 నిమిషం మూత అయితే పెట్టేస్తా. మనకి ఆలు కుర్మా స్మెల్ చికెన్ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది అన్నమాట వాసనకే. పలావ్ అయితే ఎసరు కాగింది. ఇప్పుడు బియ్యం వేసుకున్నాం. దీంట్లో
దానిలో కుర్మగా రెడీ అయింది. ఇంకా స్టవ్ అయితే బంద్ చేస్తున్నా. బంద్ చేయి. కొంచెం ఈ మాత్రం రసం ఉంటేనే బాగుంటుంది. రసం ఉండాలి మరి. అన్నంలోకి చికెన్ రసంలోకి కలుపుకొని తింటారు. దానికోసం ఇంకా కొంచెం కొద్దిగా రసం ఉండగా బంద్ చేసిన. ఇప్పుడైతే బియ్యం వేస్తాను దీంట్లో పలావ్కి. పలావ్లోకి అయితే బియ్యం వేసినాం కదా, దీంట్లో ఇంకేం వేసే మసాలాలు అయితే లేవు. ఇంకైతే మూత అయితే పెట్టేసా. ఇంక ఉడికిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్. మరి రెడీ అయినాక మధ్యలో కలపాలి ఏమన్నా కలుపుకుంటున్నారా మనం అన్నం ఉడికేటప్పుడు కొంచెం అడగనుకున్నా. ఇంకా ఇంకైతే ఇంకా లాస్ట్లో రెడీ అయిన తర్వాత చూపిస్తా పలావ్. పలావ్ అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంక మంట అయితే తగ్గిస్తాను. మా ఆయన కొంచెం జలుబు చేసింది కదా, ట్యాబ్లెట్ తెచ్చుకుంటానని పోయినాడు అనమాట. ఇంకా చిన్న మంట మీద పెట్టేసి ఒక 5 నిమిషాలలో మగ్గిపోతుంది అన్నము. పలావ్ అన్నం అయితే రెడీ అవుతుంది ఒక 5 నిమిషాల తర్వాత. రెడీ అయిందా? పలావ్ అన్నం అయితే రెడీ అయింది. ఇప్పుడైతే తిందాం మరి. పెట్టు కింద. ఇప్పుడు మా ఆయన పలావ్ అన్నము ఏమది ఆలు కుర్మా తిని సేన్ తీసేపోతాడు. సేన్కి ఏం మందు కొట్టాలనేది మందు లైఫ్ చెప్తాడంట. అందుకని సేన్ చూసేకైతే పోతాడు ఫ్రెండ్స్. కంది సేన్కి మరి ఆయప్ప కూడా వస్తాడో రాడా తెలుస్తుంది. ఇప్పుడు వస్తానే ఆ మందు కొట్టాలో చెప్తానన్నాడు. మనకి తెలుసు కాబట్టి మనం మందులని కనుక్కుంటే వాళ్ళని బాగుంటుంది కదా. ఇంకా అందుకని ఈరోజు అయితే వస్తానన్నాడు. మందులు చేప అయిప చూసి ఆ మంది ఇస్తాడో చూడాలి మరి. వచ్చింది కదా ఈసారి బాగా వచ్చింది అంటుంది. బాగా వచ్చింది. అదే చేస్తుంటే ఏదన్నా కానీ వస్తుంది. అట్లే రాదంటే రాదంటే ఈసారి కలర్ బాగా వచ్చింది కదా. చూడు అప్పుడుగా కొంచెం రసం ఉండంగా స్టవ్ బంద్ చేసిన కదా, గట్టిగా దగ్గరికి అయింది. దగ్గర పడిసారో తెలియాలి. బట్టలు పెట్టి దగ్గు వచ్చిందంటే తొందరగా తగ్గదు. సూపర్ ఉందిరా. నోరు బాగా 2 మనసులు బాగాలేదా పడిసాలు బట్టి కమ్మగా నోరు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. పలావ్ అన్నం రాదంటాడు మా ఆవిడ. సూపర్ చేసింది. పలావ్ అన్నం నేను చాలా తక్కువ అనమాట. చికెన్ లేక అట్లా కొంతమంది బాగా చేస్తుంటారు కదా, అప్పుడప్పుడు చేసుకుంటారు. చాలా తక్కువ మేము చేసేది. నాకు కూడా ఇష్టమే చికెన్ లేక తినేకి. అవునా? ఎడం తింటాము కదా పోయినప్పుడు. మటన్ లేక బాగుంటుంది, చికెన్ లేకంటే మటన్ లేక బాగుంటుంది. బాగా మరి బాగుంది. సూపర్ ఉంది. తిట్టి కదా నువ్వు మరి నన్ను అడుగుతావు బాగుంది అని. అంటే నేను చెప్పేది వేరే, నువ్వు చెప్పేది వేరే. పలావ్ అన్నం ఆలు కుర్మా ఎక్కువ మసాలాలు లేకుండా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.